భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే గ్రంథం లాంటిదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వాజ్పేయి రాజకీయాల్లో విలువలు, సంస్కారం, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. తీవ్ర రాజకీయ విభేదాల మధ్య కూడా సమన్వయం సాధించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని తెలిపారు. వాగ్దాటి కవిత్వం, పరిపాలనలో ఆయన ప్రత్యేకమైన ముద్ర వేశారని చెప్పారు. మాటలతోనే కాదు, కార్యాచరణతో కూడా దేశానికి సేవ చేసిన నేతగా గుర్తింపు పొందారని అన్నారు. వచ్చి మేము బస్సులో తిరుగుతూ ఉంటామండి, మాకు ఫ్రీగా ఇవ్వండి అని. ఎక్కడి నుంచి ఫ్రీగా తెచ్చిస్తారు? ఆర్థిక వ్యవస్థ దానికి అనుమతిస్తుందా? మన ఆర్థిక బడ్జెట్ ఆ మాత్రం మన దగ్గర ఉందా? మనకు అప్పులు ఎంత మాత్రం ఉన్నాయి? అప్పులు తీర్చే మార్గం మన దగ్గర ఉందా? అక్కడికే నేను చెప్పలే. సాయంత్రం అక్కడికి పోతున్నాడు, తిరిగి గవర్నమెంట్కి మళ్ళీ చెల్లిస్తున్నాడు. మొన్న ఒక ఆయన చెప్పాడు, సార్ మేము అంత అమాయకులు కదా, డబ్బులు లేవనుకుంటున్నారా? ఉదయం ఇస్తాము డబ్బు ఫ్రీగా, సాయంత్రం మళ్ళీ తిరిగి వసూలు చేసుకుంటాం కదా సార్, ఆ షాప్కి వస్తాడు కదా ఆటోమేటిక్గా. ఎంత దుర్మార్గం చెప్పండి. ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నేను రాజకీయాలు లేను. నేను ఏ పార్టీని ఇప్పుడు విమర్శించి వ్యక్తిగతంగా విమర్శించేవాడు కాదు. వ్యవస్థను విమర్శిస్తున్నాను, వ్యవస్థలో వస్తున్న మార్పులను విమర్శిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఒక మహనీయుడు. ఆయన చూపించిన మార్గం ఏతుందో ఆ మార్గం క్రమశిక్షణతో, బాధ్యతతో, గవర్నెన్స్కి అడ్రస్ ఏంటంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గవర్నెన్స్ అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. దేశ ఆర్థిక ముఖ్య చిత్రాన్ని మార్చే FRBM ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం తెచ్చి ప్రభుత్వ ఖర్చుపై క్రమశిక్షణ తెచ్చాడు. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గట్టిగా పట్టించుకోవాల్సి ఉంది.